చాలా మంది లలిత్ కుమార్ అవ్వచ్చు, రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేకపోతే కరుణాకర్ సుగ్న అవ్వచ్చు, మా అమ్మలు మాత్రమే గొప్పవాళ్ళు, మీ అమ్మలందరూ వ్యభిచారులు, వేశ్యలు అని అంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళు అదే చెప్పేది మరి. మా గ్రంథాలే గొప్పవి. ఇక్కడ మనము అమ్మలు పక్కన పెట్టేద్దాము. అమ్మ అంటే స్ట్రైట్ గా మనం means- దేవుళ్ళు అదే ఆ. దేవుళ్ళ గురించి తీసుకొస్తాం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ కాంట్రాడక్షన్ అన్నారో మీరు వాళ్ళని అడగండి. ఉమ్, వాళ్ళని అడగండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. ఉమ్, మా నాన్న మంచోడు, ప్రాబ్లం ఏం లేదు. ఉమ్, మా నాన్న మంచి పని చేశాడు, మంచి మాటలు చెప్పాడు, ప్రాబ్లం ఏం లేదు. ఉమ్, మా నాన్న మొగాడు, ఉమ్. అక్కడి వరకు అయితే మనం అగ్రి అవ్వచ్చు. మా నాన్న మించిన మొగాడు ఇంకా లేడు అని అన్నారనుకోండి, అప్పుడు మీరు మౌనంగా ఉంటారా? ఉంటారా చెప్పండి? ఉండం. ఉండరు. ఉమ్. మా నాన్న మొగాడు అనగానే రియాక్ట్ అవ్వాల్సింది మౌనంగా ఉండరు. మా నాన్న మించిన మొగాడే లేడు అన్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వకపోతే మీ నాన్న మిమ్మల్ని కని వేస్ట్ అన్నట్టు ఎలాగైతే ఉంటుందో సమాజంలో, మా దేవుడు మంచోడు, మా దేవుడు బైబిల్లో మంచి మాటలు చెప్పాడు, మా దేవుడు మించిన నా తల్లిదండ్రుల గురించి, నా మతం గురించి, నా కులం గురించి, నా చుట్టుపక్కల ఊరు, నేను పెరిగిన వాతావరణం గురించి నేను గొప్పగా చెప్పుకుంటా తప్ప. ఇక్కడ నేను ఏమంటున్నానంటే నా మా point దేవుడు- అర్థమైందా మీ మీకు? పాయింట్ నాకు అర్థమైంది. బట్ ఆ. నేను చెప్పే ఆన్సర్ మీరు కరెక్ట్ వినండి. ఉమ్, నేను చెప్పుకోవడంలో కాదు, ఈ యేసు ప్రభు మంచోడు, యేసు ప్రభు బైబిల్లో మంచి మాటలు చెప్పాడు, ఆ మంచి మాటలు ఫాలో అవ్వండి. ఉమ్, మా యేసే దేవుడు, ఓకే, మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఉమ్. తప్పిది. ఎందుకంటే ఈ దేశంలో యేసు ప్రభు మాత్రమే బైబిల్లో కాదు. అలా రాసి ఉంది కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నారు. అది అబద్ధం. రామాయణం మహాభారతాలు కూడా ఏది ఉంటే అదే చెప్తారు కాదు కదా. కాదు, అది అబద్ధం. ఆ, అది అబద్ధం. ఏది ఎందుకంటే నిజం? యేసు ప్రభు దేవుడు కాదు. ఆ, ఒకవేళ యేసు ప్రభు దేవుడిగా భావించే అర్హత, దేవుడిగా పూజించే అర్హత ఫస్ట్ యేసు ప్రభుకి బైబిల్లో లేదు. ఉమ్, ఆయన చెప్పినటువంటి రిఫరెన్స్ చాలా ఉన్నాయి. ఉమ్. దానికి సంబంధించి